నిబద్ధత, నిజాయితీ. ఇది ఖచ్చితంగా మాలో ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే చెప్తామో ఖచ్చితంగా డెలివర్ చేస్తామని మాత్రం చెప్తున్నాం. అండ్ హెరాస్మెంటు ఎక్కడా ఉండదు. నిజంగానే అవర్ గవర్నమెంట్ వుడ్ బి ఎ వెరీ ప్రోయాక్టివ్ గవర్నమెంట్ అని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. పారిశ్రామికంగా మౌలిక సదుపాయాల పరంగా ఆంధ్రప్రదేశ్ has got certain strengths. మన బలాలు మనకున్నాయి. ఆ స్ట్రెంగ్స్ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కనీవిని ఎరగని సుస్థిర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. దిస్ ఇస్ అవర్ స్ట్రెంగ్త్. వీ హ్యావ్ అ ప్రొయాక్టివ్ గవర్నమెంట్ అండ్ ఎ వెరీ స్టేబుల్ గవర్నమెంట్. 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి గాను 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని 86% ఆఫ్ ది లెజిస్లేచర్ సీట్స్ గెలుచుకొని ఒక స్టేబుల్ గవర్నమెంటు, ప్రొయాక్టివ్ గవర్నమెంటు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే 4th లార్జెస్ట్ పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 ఎంపీస్తో, లోక్సభ ఎంపీస్తో we have a very stable government. Andhra Pradesh state has got 972 kilometers of coastline, samudra తీరం ఉంది. 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. విస్తారమైన రైలు ఉంది, రైలు మార్గం ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, 4 పోర్ట్స్ ఉన్నాయి, 6 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. Quite a good infrastructure with a huge coastline. గర్వంగా చెప్పాల్సిన మాట ఒకటి ఉంది. అవినీతికి తావు లేకుండా గతంలో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కోసం నాకు బాగా గుర్తుంది. ఈవెన్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వర్ ఫర్ సేల్. ఎవరికైనా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలంటే కూడా ప్రభుత్వ పెద్దలకు అంతో ఇంతో ముట్ట చెప్తే తప్పనిచ్చి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా రాని పరిస్థితి. మరి గర్వంగా నేను ఇవాళ చెప్పగలుగుతా ఉన్నా, వీ హ్యావ్ ఎ వెరీ ప్రొయాక్టివ్ గవర్నమెంట్. ఎవరు డబ్బులు అడగరు, ఎవరు లంచాలు అడగరు. పరిశ్రమలు వస్తే స్వాగతించే పరిస్థితి ఉంది. పరిశ్రమలు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే పరిస్థితి ఉంది. వ్యవస్థలోకి పూర్తిగా మార్పులు తీసుకొచ్చే దానికోసం అని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ని ఏర్పాటు చేశాం. ఏదైనా టెండర్లు ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటప్పుడు ఇట్ ఈస్ ఫస్ట్ వెటెడ్ బై ఎ జడ్జ్ బిఫోర్ ఈవెన్ ఇట్ గోస్ ఫర్ టెండరింగ్ ప్రాసెస్. టెండరింగ్ ప్రాసెస్లో కూడా సంస్కరణను తీసుకొచ్చే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. where people can actually start bidding. ఎవరికైనా టెండర్లలో పార్టిసిపేట్ చేసిన తర్వాత L1 ఎవరికైనా వస్తే ఆ L1 కన్నా కూడా ఇంకా తక్కువ రేట్లకి వేయడానికి ఎవరికైనా ఆసక్తి ఉంటే there is a reverse tendering process also in place. లా అండ్ ఆర్డర్ పరంగా దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. సో మచ్ సో దట్ ఈరోజు గ్రామ స్థాయిలో కూడా, గ్రామ సెక్రటేరియట్లో కూడా దేర్ ఇస్ అ మహిళా కానిస్టేబుల్ ఆల్సో ప్రెజెంట్ దర్. ఆ స్థాయి దాకా అ వెరీ సాలిడ్ పోలీసింగ్ వ్యవస్థ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇప్పటికే దాదాపు 1,00,000 కోట్ల మేరకు our exports there. We have exports to the tune of almost 1,00,000 crores. ఫార్మా కానివ్వండి, చేపలు రొయ్యల విషయంలో కానివ్వండి, వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి, టొబాకో కానివ్వండి, కాఫీ కానివ్వండి, అన్నీ కలిపి ఆల్మోస్ట్ మోర్ దెన్ 1,00,000 crores ఎక్స్పోర్ట్స్ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా చేసే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు.
విస్తృతమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. We have a solid banking network almost to the grassroots level up to the village level. అవసరాలకు తగినంతగా పారిశ్రామికవేత్తలకు భూమి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫెసిలిటేట్ చేయడానికి కోసం దిస్ గవర్నమెంట్ ఈజ్ ఫుల్లీ ప్రిపేర్డ్. తాగునీటి అవసరాలు, సాగునీటి అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం వాటర్ గ్రిడ్స్ దగ్గర నుంచి సాగునీటికి కెనాల్ సిస్టమ్స్ నుంచి పారిశ్రామిక అవసరాలకు సైతం అష్యూర్డ్ వాటర్ ఇచ్చే విధంగా వేగంగా డెవలపింగ్ ప్రాజెక్ట్స్. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియం అమలు చేయటం ద్వారా ఇట్స్ ద పాలసీ మ్యాటర్ వాట్ వీవ్ టేకెన్ దట్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ henceforth would be English medium with Telugu as a compulsory subject. వచ్చే 10 ఏళ్లలో, రానున్న 10 ఏళ్లలో సేవా రంగానికి అద్భుతమైన మానవ వనరుల్ని అందించే పరిస్థితిలోకి మన రాష్ట్రం పోతుంది దీనివల్ల అని చెప్పి కూడా గొప్పగా చెప్పగలుగుతా. Not only is this a revolutionary step, keeping in mind 10 years down the line how our state would be, but also to improve our GER ratio, gross enrollment ratio. Usually we compare ourselves to the BRICS countries. Brazil, Russia, India, China, South Africa, ఈ దేశాలతో usually there's a comparison. Because we say we have similar economies and చెప్పి we usually compare ourselves to the BRICS. Russia has got a GER ratios చూస్తే అంటే gross enrollment ratio, number of children who are actually enrolling themselves into colleges, post-intermediate, people who are actually enrolling into colleges for professional courses, be it degree, be it engineering, be it any of these professional courses. ఎంతమంది, how many of them are being enrolled అని చెప్పి చూస్తే Russia speaks of a number of 82%, China speaks of a number of around about 50-51%, Brazil also speaks of around about a number of around about 50 to 51%. Whereas India దగ్గరికి వచ్చేసరికి we speak of a number of around about 26-28%. This is what our gross enrollment ratio is there. To change this, we've made sure that a policy is taken of 100% fees reimbursement for children who are actually studying, who are pursuing higher education. The GER ratio marchi to make sure that we give to any of these industries, we give a talented manpower, a skilled manpower nu తీసుకొచ్చేదాని కోసం we're making sure that revolutionary steps are taken in the field of education, like for instance 100% fees reimbursement. We've gone ahead to pass an act which entitles 75% local reservations to the localites. ఇది తీసుకొచ్చేటప్పుడు when we wanted to bring about this, తీసుకొచ్చేటప్పుడు some of them without proper understanding questioned the 75% local reservation motto. But you know, what is very important is, if local people do not cooperate, if local people do not want an industry to come, if there is no positive environment towards industry itself would not come. So to motivate localites, to motivate people to come forward, to give away their lands, to give their lands at affordable rates, to encourage industry to be established, 75% local reservation, that hope in people that if this factory comes up, we would get jobs there in that factory. That hope తీసుకొచ్చేదాని కోసం, ఒక పాజిటివ్ ఇండస్ట్రీ, పాజిటివ్ ఎన్వైరన్మెంట్ తీసుకొచ్చేదాని కోసం
the 75% local reservation plays a very big role. ఆ చట్టాన్ని కూడా తీసుకొచ్చాం. ప్రొఫెషనల్ కోర్సెస్లో ఇంజనీరింగ్ బీ దీస్ డిగ్రీ కోర్సెస్ కరెంట్లీ అవైలబుల్, ఇవన్నీ కూడా దే ఆర్ క్వైట్ ఆబ్సలీట్. వీటిలో కరికులం చేంజెస్ తీసుకొస్తా ఉన్నాం. జాబ్ ఓరియంటెడ్ కరికులంను తీసుకొచ్చి we're trying to bring about a total sea change in the way education is taught, where internship is now going to be mandatory. So while pursuing education professional courses, during the summer vacation and during the last semester of the course, mandatory ga internship kosam pedta unnam, so that it becomes more job oriented courses nu teesukoche karyakramam